సార్ మన దగ్గర వచ్చే డయాబెటిక్ పేషెంట్స్‌కి మనం వాళ్ళ డైట్‌లో లేయర్డ్ ఈటింగ్ అన్న కొత్త కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశాము. దాని గురించి ఒక ప్రాపర్ అవేర్‌నెస్ అనేది ఇద్దామా వాళ్ళకి? యా ఆల్రెడీ చెప్పాం మనం. గ్లూకోజ్ రెవల్యూషన్ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్స్ అన్న విధానంలో ఒకసారి షుగర్ వచ్చిందంటే జీవితాంతం షుగర్ ఉంటుంది, డయాబెటిక్గానే ఉంటావు, మందులు వాడాల్సిందే. కానీ ఆ వాడే మందులు కానీ ఇన్సులిన్ కానీ నెంబర్ గేమే కానీ లోపల ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించవు అనేది ప్రూవెన్ రిజల్ట్. అండ్ ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. రెటినల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వూండ్ హీలింగ్ సరిగా అవ్వక గ్యాంగ్రీన్ లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఎన్ని రకాలుగా చూస్తున్నప్పుడు మనం సెల్ హెల్త్లో హౌ టు గో అబౌట్ విత్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి టు రివర్స్ ఇట్ బ్యాక్ అన్నప్పుడు సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ చేసాం. దెన్ అది చేయటం కష్టంగా ఉన్నప్పుడు అది చేసినంత కాలం తగ్గుతుంది, చేసిన తర్వాత మళ్ళీ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, ఇలాంటి కండిషన్స్ కొన్ని చూసినప్పుడు మన రీసెర్చ్ ఇంకా ఫర్దర్గా వెళ్ళి మనం ఆవిష్కరించింది ఏంటి, ఈటింగ్ సీక్వెన్స్ మార్చితే ఎలా ఉంటుంది. అప్పుడు మనం ఒక 20 మందిని దాన్ని అట్లా వాడి చూడమని చెప్పి, వాళ్ళు ఎట్లాగో జీవితాంతం మందులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఈ విధంగా వాడి చూడండి అన్నప్పుడు రిజల్ట్స్ గమనించినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాం. నౌ వీ కేమ్ అప్ విత్ ఫర్మెంటేషన్ అండ్ లేయర్డ్ ఈటింగ్. ఫర్మెంటేషన్ అంటే ఏంటి, ఒక రోజు ముందే పొద్దున సాయంత్రం సెల్ ఫైబర్ ఇచ్చి ఫైబర్ రిచ్గా ఉన్న ఫుడ్ తినమని, మల్టీ ఎంజైమ్స్ ఎమిలేస్ లైపేస్ లాంటి సెల్ డైజిన్ క్యాప్సూల్స్ ఇచ్చి, గట్ క్లీన్ పౌడర్ ఇచ్చి, మార్నింగ్ లేచేటప్పటికి 2-3 మోషన్స్ అయిపోయేలాగా మనం, అదర్వైజ్ కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఒక 20 గ్రాముల ఆముదం, ఒక 20 గ్రాముల అల్లం రసం, టేస్ట్ కోసం 10 గ్రాముల తేనె కలిపి తాగమని. అల్టిమేట్గా మార్నింగ్ లేవగానే హీస్ గట్ క్లీన్ అవ్వాలి. ఆ తర్వాత ఎక్కడన్నా అవసరమైన మేర ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ తాగమని. అంతకుముందు రోజు సోక్ చేసుకుని ఉన్న రైస్, అదర్ దాన్ వైట్ రైస్, బ్రౌన్ రైసా, మిల్లెట్సా, అవి వండుకుని గంజివార్చి వండుకొని ఆ రోజంతా ఫెర్మెంటెడ్ ఫుడ్డే తినండి అనేది ఒక విధానం. ఫస్ట్ డే అది ఎందుకు చేస్తున్నాం, టు క్లీన్ ద గట్ అండ్ స్ట్రెంగ్థెన్ ద గట్ మైక్రోబయోమ్. నెక్స్ట్ డే నుంచి మనం బాడీకి రెస్ట్ ఇవ్వాలి, ఆటోఫాగీ చేయాలనే విధానానికి అట్లాగే ఉంచుతూ ఒక 14 to 16 hours ఆఫ్ ఫాస్టింగ్, 8 to 10 hours ఆఫ్ ఈటింగ్. ఆ ఈటింగ్లో 2 సార్లు తింటారా 3 సార్లు తింటారా అన్నప్పుడు ఏ సీక్వెన్స్లో తినాలి అన్నప్పుడు ఒక పూట యూ కెన్ హ్యావ్ యువర్ కార్బోహైడ్రేట్ మీల్, బట్ ఒక రోజు ముందే నానబెట్టుకుని సోక్డ్ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తినాలి. అది 2 మీల్లో 3 మీళ్ళు తిన్నా 1 మీల్లోనే కార్బోహైడ్రేట్స్ తినండి అని చెప్తున్నాం. అప్పుడు మన లేయర్ సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లేయర్ విల్ బి ఫైబర్. అది సెల్ ఫైబర్ డ్రింక్ తాగండి విత్ ద హెల్ప్ మేడప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, కోకోవా నిబ్స్, రా బనానా ఫ్లోర్ అండ్ కర్డ్ కొద్దిగా, అండ్ మిక్సీలో వేసి తయారు చేసుకోండి. కొద్దిగా బ్లూబెర్రీ పౌడర్ కావాలంటే టేస్ట్ కోసం వాడుకోండి. యాడ్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ డ్రింక్ దట్ ఫైబర్ డ్రింక్ అనేది ఒక కాన్సెప్ట్. అండ్ అదర్వైజ్ సలాడ్స్, రకరకాల బాయిల్డ్ సలాడ్స్ తీసుకోండి. అన్లెస్ ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం బ్రొక్కోలీ లాంటివి తినొద్దని చెప్తాం. అదర్వైజ్ కొద్దిగా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, క్యాప్సికమ్, లెట్యూస్, అన్నిటితో సలాడ్ లాగా చేసుకొని వాట్ ఎవర్ హీ ఈట్స్ ఫస్ట్ మీల్ షుడ్ బి ఫైబర్. అండ్ ఫైబర్ తిన్న వెంటనే ప్రోటీన్ తినండి. ప్రోటీన్ తిన్న తర్వాత అవసరమైన మేర ఒక ఎంసీటీ షాట్ తీసుకోండి. ఒక 5 minutes 10 minutes గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరు ఒక కార్బ్ మీల్ తీసుకోండి. అది లాస్ట్ మీల్ కార్బ్ మీల్ అయితే అని చెప్తున్నాం. లేకపోతే మన దగ్గర ఉన్న 1 gram రోటీ అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్తో 2-3 చపాతీలు చేసుకోండి. వాట్ ఎవర్ ద సీక్వెన్స్ ఎందుకు చేస్తున్నాము, మనం ఎప్పుడైతే ఫైబర్ తింటున్నామో స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఒక ఫైబర్ మెష్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ మెష్కి వెళ్ళి ప్రోటీన్ లేయర్ జోడవుతుంది. ఆ తర్వాత మన ఎంసీటీ వలన ఫ్యాట్ కూడా వెళ్ళి అక్కడ పేరుకుంటుంది. మీరు తినే గ్లూకోజు ఇట్ హ్యాస్ టు పెనట్రేట్ ఆల్ ది 3 layers అండ్ గో అండ్ స్పైక్ ద షుగర్. ఈజ్ ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. అందుకని హాయిగా ఒక పూట తింటూ
ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి కావాల్సిన మన బర్బరిన్ లాంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ సప్లిమెంట్ రూపంలో ఇస్తూ సెల్ మెట్ అని సెల్ డిఎం కేర్ అని పునర్నవ కూడా అవసరార్థం ఇస్తూ ఈ లేయర్డ్ ఈటింగ్ ద్వారా ఒక పూటకు నచ్చినట్టుగా అన్నం తింటూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం సాధ్యమే అని నిరూపించాం. ఇప్పుడు దాదాపుగా మరీ అక్యూట్ 16, 17, 12, 13, 16 HbA1c ఉన్నవాళ్ళు లేకపోతే 400 ఫాస్టింగ్ పోస్ట్ బ్రాండీలు ఉన్న వాళ్ళని ఒక నెల రోజుల పాటు సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్లో ఉంచి వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు లేయర్డ్ ఈటింగ్. సో వీఆర్ అందుకని అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. సో అల్టిమేట్లీ వీఆర్ కడుపు కట్టేసి గ్లూకోజ్ తినకుండా ఉంటే ఎవరికైనా షుగర్ తగ్గుతుంది, దాంట్లో పెద్ద విషయం ఉంది. అట్లా కాకుండా హాయిగా కావాల్సింది ఒక పూట తింటూ కంట్రోల్లో ఉంచుకోవటం అనేది మన సెల్ హెల్త్ విధానంలో ఇవాళ మన అందుకే గ్లూకోజ్ రెవల్యూషన్ అంటా నేను. బాట్ బై సెల్ హెల్త్ క్లినిక్స్ మన డాక్టర్లు అందరూ కూర్చొని చేసిన రీసెర్చ్ వల్లనే కదా ఇదంతా సాధ్యమైంది. అండ్ టుడే మనం నెంబర్ 1గా ఉన్న డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు ఇండియన్ కదా. సో అట్లా కాకుండా లెట్ us ట్రై అండ్ గివ్ దిస్ అవేర్నెస్ అక్రాస్ ద కంట్రీ సో దట్ అది నెంబర్ 1 కాకుండా నెంబర్ 4కి వస్తుంది. అట్లీస్ట్ 10-15 ఏళ్ళలో అయినా దిస్ అవేర్నెస్ హ్యాస్ టు గో. ఇప్పుడు ఇంత ఈజీగా మనం చెప్పగలుగుతున్నాం, ఇది మిగతా వైద్య శాస్త్రాల్లో ఎందుకు అర్థం కావట్లేదు అంటే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అల్లోపతిలో 4-5% కంటే ఎక్కువ ఉండదు. అండ్ వాళ్ళు ఆర్గన్ బేస్డ్గా వాళ్ళ విధానం ఉంటుంది. వాళ్ళు వీధికి 100 హాస్పిటల్లో వచ్చేసినాయి, ఒక్కొక్క ఆర్గన్కు సూపర్ స్పెషాలిటీలో వచ్చేసినాయి. కానీ ఆ ఆర్గన్స్ అన్నీ కూడా సెల్స్తో తయారైనవి, ఆ సెల్యులార్ లెవెల్లో ప్రాబ్లం అవుతుంది, అక్కడ కరెక్షన్ జరగాలి అనే ఆలోచన ఎవరికి ఉండట్లేదు. కాబట్టి ఇట్లా ఒకసారి షుగర్ వచ్చిందని జీవితాంతం వాడుకోండి అంటున్నారు. షుగర్ వచ్చిందంటే జీవితాంతం కాదు, 100 రోజుల్లో నార్మల్సీ మళ్ళీ రివర్స్ చేసి మెయింటైన్ చేసుకోవటం ఎలా అనేది క్లియర్గా చెప్తున్నాము. ఈ లేయర్డ్ ఈటింగ్ ప్యాటర్న్లో నువ్వు తర్వాత తగ్గిపోయిన తర్వాత 2 పూటలు తింటావా 3 పూటలు తింటావా నీ ఇష్టం, ఈ సీక్వెన్స్లో తిను అని చెప్తున్నాం. మనం ఇప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తున్నాం ఇవాళ సెల్ హెల్త్ క్లినిక్స్లో. అందుకే సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు మన రీసెర్చ్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ వింగ్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ న్యాచురల్లీ విత్ అవర్ న్యాచురల్ హెర్బల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ మెకానిజంతో. సో ఈ లేయర్డ్ ఈటింగ్ షుడ్ బి ఎ రెవల్యూషన్. ఇది ఇప్పుడు 2 నెలల నుంచి నడుస్తుంది. ఐ థింక్ అనదర్ 1 or 2 months డౌన్ ద లైన్ మనం ఒక 100 మంది టెస్టిమోనియల్స్ అవి కూడా ఇస్తాం. ఆల్రెడీ 2-3 టెస్టిమోనియల్స్ వచ్చినాయి. లేయర్డ్ ఈటింగ్తో 9.7 నుంచి 6.7కి రావటం ఇటువంటివన్నీ కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇది అద్భుతమైన కాన్సెప్ట్ మనం తీసుకొచ్చాం సెల్ హెల్త్ క్లినిక్లో. లేయర్డ్ ఈటింగ్, సీక్వెన్స్ ఆఫ్ ఈటింగ్. దీంట్లో పెద్ద మ్యాజిక్ చేసింది ఏం లేదు. ఫైబర్ కెన్ నెవర్ బి కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్. ప్రోటీన్ ఎక్సెస్ అయితే మేబీ ఇట్ కన్వర్ట్స్. మనం బ్యాలెన్స్డ్ ప్రోటీనే ఇస్తున్నాము. అండ్ అబ్జార్ప్షన్ ఎంత జరుగుతుంది? 1 kg వెయిట్కి 0.8 అంటున్నారు. నేను 1.2 తీసుకున్నా కూడా యువర్ అబ్జార్ప్షన్ రేట్ అల్టిమేట్లీ ఆ 1 గ్రామ్ కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి ఫైబర్ ప్రోటీన్ ఉన్నంతసేపు గ్లూకోజ్ పెనెట్రేట్ అవ్వలేదు. 1-2 గంటలు డైజెషన్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది, ప్రాసెస్ స్మూత్ అవుతుంది. ఇంత సింపుల్ కాన్సెప్టే మనం కతే వి టుక్ ఆల్ ప్రికాషన్స్ బిఫోర్ గివింగ్ ఇట్ యాజ్ ఏ కాన్సెప్ట్ ఒక ప్రోటోకాల్ లాగా ఇవ్వడానికి ముందు మనం చాలా జాగ్రత్తలు తీసుకుని టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చాం. అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.